టీం కూడా ఏంటంటే చాలా రిస్క్ అని చెప్పి దే డ్రాప్ దిస్ ఐడియా. దూరంగా 2 కళ్ళు, ఐ కెన్ హియర్ సమ్ సౌండ్స్. నోబడీ షుడ్ ఈవెన్ అటెంప్ట్ టు డూ దిస్. చాలా ఏరియా ఉంది అట్మాస్ఫియర్ అయితే. సో జటాధర ఫిల్మ్ ప్రమోషన్స్ సందర్భంగా మా మార్కెటింగ్ టీం అందరం కలిసి వీ హ్యాడ్ సమ్ డిస్కషన్స్ హౌ టు ప్రమోట్ జటాధర. ఆ టైంలో ఒకళ్ళిద్దరు ఇది సజెస్ట్ చేశారు, ఏంటంటే రియల్ ఫేమస్ హాంటెడ్ ప్లేసెస్కి వెళ్ళి గోస్ట్ హంటింగ్ చేయడం, రియల్గా అదే మనం క్యాప్చర్ చేయడం. బట్ లేటర్ కొన్ని పర్మిషన్స్ ఇష్యూస్ ఉన్నాయి అండ్ ఆల్సో మా టీం కూడా ఏంటంటే చాలా రిస్క్ అని చెప్పి దే డ్రాప్ దిస్ ఐడియా. బట్ నేను వితౌట్ ఈవెన్ టెలింగ్ దెమ్, యాక్చువల్లీ ఐ జస్ట్ ఆస్ వేరే ఒక అసిస్టెంట్ డైరెక్టర్ దగ్గర కెమెరా అండ్ ఎక్విప్మెంట్ తెప్పించుకొని, సో ఐ థాట్ ఐ విల్ గో వన్ నైట్ వితౌట్ టెలింగ్ ఎనీబడి అని చెప్పి. సో ఇన్ కేస్ యూఆర్ సీయింగ్ ద మైక్ అండ్ ద కెమెరా ఎవ్రీథింగ్, ఐ గాట్ ఇట్ అండ్ ఐ ఫిక్స్డ్ ఇట్ మై సెల్ఫ్. అదేం ఎలా ఆన్ చేయాలి అన్నీ కూడా తెలుసుకొని ముందే రెడీగా పెట్టుకొని, అండ్ ద గింబల్ ఒకటి తెప్పించి ఆ గింబల్ కూడా నేనే ఆపరేట్ చేస్తేదా. సో చాలా రోజుల తర్వాత ఫస్ట్ టైం ఐఎమ్ స్నీకింగ్ అవుట్ ఆఫ్ ది హౌస్ అని చెప్పనొచ్చు. ఎప్పుడు చిన్నప్పుడు అమ్మ నాకు తెలియకుండా బయటకు వెళ్ళడం, సినిమాలకు వెళ్ళడం చేస్తున్నా కానీ. ఓకే, సో లెట్స్ స్టార్ట్. ఇది కరెక్ట్గా వస్తున్నాం, ఎట్లా వస్తున్నాం ఇది అర్థం కావట్లేదు. ఓకే, దిస్ ఇస్ మై కార్. డేడ్ గర్ అని చెప్పి ఒక ప్లేస్, సీతాఫల్ మండి అనుకుంటా ద నేమ్ ఆఫ్ ఇట్. ఐ గాట్ ద లొకేషన్ ఆల్సో. డేడ్ గర్ అని ఎందుకు వచ్చిందంటే ఆ టైంలో ఒక 45 years బ్యాక్ అది వన్ ఆఫ్ ద వెరీ మోస్ట్ ఎక్స్పెన్సివ్ హౌస్ అని చెప్పి డేడ్ గర్ అని చెప్పి అన్నారు. అక్కడ ఏంటంటే ఒక వైఫ్ అండ్ హస్బెండ్ చనిపోయిన తర్వాత వాళ్ళ వైఫ్ అక్కడ గోస్ట్ అయి తిరుగుతుంది అని చెప్పి టాక్. అంటే ఈ సినిమా చేస్తున్నప్పుడు ఐ గాట్ దిస్ నాలెడ్జ్ ఆన్ హౌ పారానార్మల్ రీసెర్చర్స్, గోస్ట్ హంటర్స్ ఇంటరాక్ట్ విత్ డిఫరెంట్ స్పిరిట్స్, డిఫరెంట్ గోస్ట్స్ అని చెప్పి. సో బేస్డ్ ఆన్ దట్ నాలెడ్జ్ ఐఎమ్ జస్ట్ ట్రయింగ్ టు డూ దిస్. ఫస్ట్ టైం ఏమైనా డేడ్ గర్ దగ్గరికి వెళ్ళినప్పుడు కొన్ని వెహికల్స్ అప్పుడప్పుడు పాస్ అవుతూ ఉన్నాయి కానీ, బట్ ఈ ప్లేస్ మాత్రం కొద్దిగా ఐసోలేటెడ్గా ఉంది. సో వెళ్ళిన తర్వాత ఇమీడియట్లీ చూస్తే ఇట్ వాస్ a 3-floor building. అండ్ ఫస్ట్లో కొద్దిగా ఈగా అనిపించింది, బట్ ఐ వాస్ కంఫర్టబుల్ ఇన్సైడ్ టు బి వెరీ ఫ్రాంక్. అరే ఏముంటుంది అందరూ రూమర్ అని చెప్పి అనుకున్నా. సో దెన్ ఐ వెంట్ ఇన్సైడ్. లోపలికి వెళ్తున్నప్పుడు ఐ వాస్ జస్ట్ పాసింగ్ టు వన్ రూమ్ అండ్ అదర్ రూమ్. ఇనిషియల్ ఇట్ వాస్ వెరీ ఫన్ టైప్లో ఉంది. ఈవెన్ దో ఐ వాజ్ అలోన్, దెన్ ఐ వాజంట్ వెరీ స్కేర్డ్. మామూలు లేకపోతే చాలా దయ్యం ఉన్నా ఓకే. బికాస్ ఐ కుడ్ సీ సమ్ బాటిల్స్ గిటిల్స్ అవన్నీ కూడా. సో కొన్ని డయాగ్రామ్స్ గీసిన బొమ్మలు అవన్నీ ఉన్నాయి. అండ్ దట్ వాజ్ ఆల్ లిటిల్ ఫన్ పార్ట్. నేను అక్కడి నుంచి వెళ్ళినప్పుడు మొదలైంది. ఐ వెంట్ టు ద నెక్స్ట్ ఫ్లోర్కి వెళ్ళినప్పుడు ఆ స్టెప్స్ కూడా చాలా ఈరీగా ఉన్నాయి, అంటే జారిపోయేటట్టుగా ఉన్నాయి. అది వెళ్తుంటేనే నాకు కొద్దిగా స్లోగా టైం కొద్దిగా క్లాస్ట్రోఫోబిక్ లాగా అనిపించింది, కొద్దిగా బ్రెత్ కూడా హెవీ అవుతుంది. సో అలా వెళ్తూ ఉన్నప్పుడు నెక్స్ట్ ఫ్లోర్కి దెర్ ఇస్ ఒక రూమ్. అన్ని డోర్స్ ఓపెన్ చేసి ఒక డోర్ మాత్రం లాక్ చేసి ఉంది. అండ్ ఐ ట్రై టు ఓపెన్ ఇట్ అండ్ ఇట్ వాజంట్ ఓపెనింగ్ ఎట్ ఆల్. అండ్ కొద్ది ధైర్యం తెచ్చుకొని ఐ ఈవెన్ ట్రై టు హిట్ విత్ మై లైక్ యూజింగ్ మై ఫోర్స్. అయినా ఓపెన్ అవ్వలేదు. సో ఆ లెఫ్ట్ సైడ్ నుంచి వెళ్తే ఇంకొక డోర్ ఉంది. ఆ డోర్ ఓపెన్ చేసి ఆ రూమ్లోకి వెళ్తే ఇక్కడ డోర్ లేదు. చూస్తేనేమో అటుపక్క డోర్ లేదు. ఇట్ వాజ్ అ వాల్. అండ్ ఐ వాజ్ లైక్ ఇదేంటి ఒట్టి డోరు పెట్టారా, అసలు ఏంటి ఆ గోడల మధ్యలో ఏమైనా ఉందా అని ఫస్ట్ ఒక చిన్న టెన్షన్ వచ్చింది. బట్ లేటర్ ఐ థాట్ మేబీ దాని తర్వాత వాల్ కన్స్ట్రక్ట్ చేశారు అని చెప్పి అనుకున్నాను. అండ్ లేటర్ ఐ వెంట్ టు ది ఇంకా వేరే ఫ్లోర్స్ కూడా వెళ్ళాను. బయట ఒక కోర్ట్యార్డ్ ఉంది అండ్ టెర్రస్ మీద ఇంకొక చిన్న ఒక రూము ఉంది. చూడ్డానికి అయితే మాత్రం కొద్దిగా ఈజీగానే ఉంది. అండ్ లేటర్ ఒక
దాని గ్రౌండ్ ఫ్లోర్ కూడా ఉంది, సెల్లార్ లాంటిది. ఇట్స్ నాట్ ఎ ప్రాపర్ సెల్లార్, బట్ గ్రౌండ్ ఫ్లోర్ యాక్సెస్ కొద్ది తక్కువ దాన్ని, టైట్గా ఉన్న యాక్సెస్ అది. అక్కడికి వెళ్ళేటప్పటికి స్లోగా ఐ కెన్ హియర్ సమ్ సౌండ్స్. అయ్యో సౌండ్లు వస్తున్నాయి. అండ్ ఆ సౌండ్స్ వస్తున్నాయి. నేను నడుస్తున్నప్పుడు కూడా సౌండ్స్ వస్తున్నాయి. అండ్ ఒక పాయింట్ దగ్గర నేను ఆగితే ఆ సౌండ్ కూడా అవుతుంది. ఐ వాజ్ జస్ట్ వండరింగ్ ఇఫ్ ఇట్స్ మై సౌండ్. బట్ లేటర్ నేను కొంతసేపు అలా నడుచుకుంటూ వెళ్ళి కొంతసేపు ఆగిన తర్వాత కూడా ఐ కెన్ హియర్ దట్ సౌండ్, టాక్ 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 అలా వస్తుందన్నమాట. అండ్ యాజ్ యూజువల్ బికాజ్ నేను ఈ సినిమా చేస్తున్నప్పుడు ఐ గాట్ టు నో హౌ దే ఇంటరాక్ట్ విత్ స్పిరిట్స్, కాబట్టి ఐ వాజ్ జస్ట్ ఆస్కింగ్. చాలా ఏరియా ఉంది అట్మాస్ఫియర్ అయితే. సౌండ్లు వస్తున్నాయి కానీ ఎక్కడి నుంచి సౌండ్లు వస్తున్నాయి అర్థం కావట్లేదు. అనుకున్నంత ఈజీ అయితే లేదు. లక్ష్మణ్ గారి వైఫ్ మీరు ఉంటే మాకు ఒక సిగ్నల్ ఇవ్వండి. లక్ష్మణ్ గారు ఇక్కడ ఉన్నారా? అంటే మాకు సిగ్నల్ ఇవ్వండి. ఆఫ్టర్ అ పాయింట్ నేను అలా అన్నీ సర్చ్ చేస్తున్నాను, సౌండ్ ఎక్కడ అని. ఒక పాయింట్ తర్వాత చూస్తే దూరంగా 2 కళ్ళు. ఐ వాస్ లైక్ టక 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 హార్ట్ బీట్ కొట్టుకుంటూ ఉంది. అండ్ దెన్ ఇంకా దాని తర్వాత కొంచెం దూరం మరి బ్యాక్ వెళ్ళాను. మళ్ళీ ఒక స్లోగా లైట్ వేసి చూస్తే 2 కుక్కలు ఆ కళ్ళు మెరుస్తున్నాయి రాత్రి. అండ్ ఆఫ్టర్ ఎ పాయింట్ లైక్ అండ్ దే వర్ ఆల్మోస్ట్ లైక్ షౌటింగ్ అండ్ అటాకింగ్ కైండ్ ఆఫ్ దీనిలో. అంటే ఐ జస్ట్ హ్యావ్ టు గో లిటిల్ సైడ్. సో బేసికలీ అడ్వెంచరస్ది ప్రమోషన్ వల్ల పెద్ద న్యూస్ అయిపోయే ఛాన్స్ కనిపించింది ఫర్ సమ్ టైమ్. సో ఫైనలీ హెడ్డింగ్ బ్యాక్. ఆల్మోస్ట్ 2:45 అవుతుంది బై ద టైం వి రీచ్. లాస్ట్కి వచ్చేటప్పటికి పోలీసు వాళ్ళు వచ్చారు. సో అందుకని ఆపేయాల్సి వచ్చింది. పిలిస్తే లక్కీలీ కొద్ది సినిమా ప్రమోషన్ అని చెప్తే వదిలేశారు. అండ్ నా ఎక్స్పీరియన్స్ ప్రకారం, అంటే ఈ సినిమాకు నేర్చుకున్న కొద్ది దాని ప్రకారం అయితే అక్కడ ఐ కుడెంట్ ఫైండ్ ఎనీ గోస్, బట్ దే వర్ సౌండ్స్. కొన్ని సౌండ్స్ అయితే పెక్యులర్గా ఉన్నాయి. ఇట్స్ నాట్ ఎ వెరీ ఓల్డ్ బిల్డింగ్ కూడా అనమాట. వుడ్తో చేసిన బిల్డింగ్ కూడా కాదు. ఎందుకంటే ఐ కెన్ సీ సమ్ స్లైట్ వుడ్ క్రీకింగ్ సౌండ్ కైండ్ ఆఫ్ వచ్చింది. బట్ అక్కడ వుడ్లు అట్లాంటిది ఏం లేదు. ఇట్స్ జస్ట్ 40 years ఓల్డ్ బిల్డింగ్. అంటే షుడెంట్ టేక్ ఐ మీన్ అంత పాత పడిపోయి ఉండకూడదు. బిఫోర్ గోయింగ్ దేర్ అక్కడ కొందరు లంక బిందులు ఉన్నాయని చెప్పి వాళ్ళు ఏదో ధనం ఉంది అని చెప్పి కొందరు తవ్వడానికి ట్రై చేస్తూ ఉంటే పోలీసులు పట్టుకున్నారు వాళ్ళని అని చెప్పి ఒక బ్లాగ్లో ఎవరో చెప్పారు. సో అట్లాంటివి అయితే ఏం లేదు. బ్లాక్ మ్యాజిక్ది అయితే ఏం కనిపించలేదు. నిమ్మకాయలు అట్లాంటిది అయితే ఏం కనిపించలేదు. అండ్ ఎస్పెషల్లీ జటాధార డీల్స్ విత్ బ్లాక్ మ్యాజిక్, ఆ టైప్ ఆఫ్ ఇదన్నమాట. అండ్ హౌ ఇట్ విల్ డిక్టేట్ యువర్ లైఫ్ ఇన్ ఎ డిఫరెంట్ వే అనేది. హోప్ఫుల్లీ యూ లైక్ దిస్ ఫిల్మ్. ఆఫ్టర్ నేను ఈ సినిమా చేసిన తర్వాత నాకు అనిపిస్తుంది ఏంటంటే, మనం లైఫ్లో కొన్నిసార్లు స్పిరిట్స్ని ఎక్స్పీరియన్స్ చేసి ఉంటాం. ఇప్పుడు ఇక్కడ స్పిరిట్ లేదని చెప్పి 1.5 lakh గర్లో అని చెప్పి వేరే ఎక్కడ స్పిరిట్స్ లేవని చెప్పి గ్యారంటీగా చెప్పడానికి వీల్లేదు. సో ఫైనలీ దిస్ ఈజ్ ఆల్ ఐ హావ్ డన్, దిస్ రిస్క్ ఐ హావ్ డన్ ఫర్ ప్రమోటింగ్ మై ఫిల్మ్ జటాధార. November 7th వస్తుంది. డూ వాచ్ ఇట్ ఇన్ థియేటర్స్. కొన్ని థ్రిల్స్, మ్యాజిక్ అండ్ లాడ్ ఆఫ్ థింగ్స్. ఫ్యామిలీ డ్రామా ఉంటుంది, డివోషనల్ యాంగిల్ ఉంటుంది, అరుణాచలం గురించి కూడా ప్రస్తావన ఉంటుంది. సో శివుడి గురించి చాలా కథలు చెప్తాం.
సో ప్లీజ్ డూ వాచ్ ఇట్ అండ్ హ్యావ్ ఫన్ అండ్ ఐ వుడ్ సే ప్లీజ్ నన్ను ఎగ్జాంపుల్గా తీసుకొని మీరైతే మాత్రం గోస్ట్ హంటింగ్కి వెళ్ళొద్దు వితౌట్ ఎక్స్పీరియన్స్ ఆర్ ప్రాపర్ నాలెడ్జ్. థ్యాంక్ యూ.